బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను ఫెయిల్ కాలేదన్నారు కేటీఆర్. మొబైల్ యాప్ ద్వారా యూరియా ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ రైతులను మభ్యపెడుతుందన్నారు. రాజకీయాల్లో అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్స్. ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. రేపు తెలంగాణ భవన్లో జరిగే కీలక సమావేశాలకు హాజరు కానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందీనగర్ నివాసానికి ఇప్పటికే చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందంటూ పోరాటానికి పిలుపునివ్వనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను ఫెయిల్ కాలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్లు, 136 మున్సిపాలిటీలను గెలిపించినట్లు చిట్చాట్లో తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సొంత పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయించి బైపోల్కు వెళ్లాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలన్నారు. మొబైల్ యాప్ ద్వారా యూరియా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. యూరియా కరెక్ట్గా ఇచ్చే ముఖం ఉన్నది. రైతులకు యూరియా కోసం ఇలా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి పాపం రైతులకు ఇలా ప్రతి గ్రామంలో ఉన్నది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ లైన్లు కడతారో, మళ్ళీ ఎక్కడ తంతారో అని భయంతో కొత్త దుకాణం తెరిచిరు వీళ్ళు. ఏందట అంటే ఇదివరకు యూరియా షాపులలో దొరుకుతుండే, ఇప్పుడు యాప్లో దొరుకుతుందంట. యాప్ ఫోన్లో యాప్ ఉండాలంట, యాప్లో దొరుకుతుందంట. మరి షాప్లో యూరియా అయినోడు యాప్లో ఇస్తాడే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేసులు, డబ్బు, గుండాయిజం చేసిన బీఆర్ఎస్ 4000కు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచి సత్తా చాటిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజకీయాల్లో అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టడం లేదని ఆరోపించారు. సంగారెడ్డిలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం, కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇల్లు కూడా అల్లనే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్దాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్తు నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికి వస్తుంది. రాష్ట్రంలో దివ్యాంగుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని తాను పోరాటం చేశానన్నారు ఎమ్మెల్సీ కవిత. పోరాటం చేసి జీవో వచ్చేలా చేసినా దురదృష్టవశాత్తు అది అమలు కాలేదన్నారు. మానసిక పరిపక్వత తక్కువగా ఉన్న పిల్లలకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేలు జరగలేదన్నారు. హైదరాబాద్ బోయిన్పల్లి మనోవికాస్ నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులను కలిశారు కవిత.